అన్న పవన్ కళ్యాణ్ గురించి భలే చెప్పారన్న, మీరు కరెక్ట్గా చెప్తారు. పవన్ వీక్నెస్ మీకు బాగా తెలుసు. చిచి 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 నేను ఫ్యాన్నే పవన్ కళ్యాణ్కి, చెప్పుకోవడం సిగ్గు అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నాకు అప్పుడే డిగ్రీ అయిపోయింది నాది 2009లో. నేను నా నియోజకవర్గ కన్వీనర్ నేను యువరాజ్యానికి. చిచ్చి చిచ్చి అనుకునేది నేను. ఇప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ లాంటివని మనం అభిమానించినామా, పవన్ కళ్యాణ్ లాంటివని మనం ప్రేమించిన. పవన్ కళ్యాణ్ సినిమా జానీ సినిమా ఫెయిల్ అవుతాను దీనిలో రోజంతా నీ అమ్మ. చిన్న పోరగాలం అప్పుడు ఇంకా ఎంత ఇంటరే, 10th అప్పుడే పాస్ అయినాం ఇంటర్. బాధ అనిపించింది. ఈయన సినిమా ఎందుకు ఫెయిల్ అయితే ఇప్పుడు అనుకుంటాను, ఈ మూర్ఖుడి సినిమా ఫెయిల్ అయితే మేమెందుకు ఆనందం తినకుంటున్నామని. మా అమ్మ బతిలాడు, వాని సినిమా నాశనం కానీ బిడ్డ నువ్వు అన్నం తినని. మన ఊర్లలో ఎట్లుంటారు, మన ఊర్లలో మన తల్లులు ఎట్లుంటారు, వాని సినిమా పాడుగాను వాడు పాడుగాను, నువ్వు అన్నం తినకుండా కడుపంతా మార్చుకున్నావు బిడ్డ, అన్నం తిని బుక్కడు అన్నం తిననేది మా అమ్మ. పవన్ కళ్యాణ్ అన్న సినిమా ఫెయిల్ అయింది. వాడేవాడు మన దళిత జాతిని ఊచకోత కోస్తున్నాడు. మన జాతులను ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న పిఠాపురంలో మన జాతులను కనీసం వెలివేస్తున్నారు, అంటరానితనానికి గురి చేస్తున్నారు. అలాంటివన్నీ పట్టుకొని సొంత అన్నలాగా ఫీల్ అయ్యేది. బ్లాక్లో టికెట్లు కొని 300, 400 కొని సినిమాలు చూసేది. గటంటోని మన గుండెల్లో పెట్టుకుంటే మన దళిత జాతిని, మన బీసీల జాతిని, గిరిజనుల జాతిని అవమానిస్తున్నారు. అట్లుండే కాబట్టి పవన్ కళ్యాణ్ అంటే నాకు విరక్తి కలిగింది. అసలు ఏ స్టాండ్ మీద లేడు పవన్ కళ్యాణ్, ఏ స్టాండ్ మీద లేడు.